బిర్యానీ తిని ఇప్పటికే 1 వీక్ అయిపోయింది బాబాయ్. ఇప్పటికే చాలా రోజులు ఉన్నాయి, ఇంకా నా వల్ల కాదు. అందుకే వెంటనే మా మమ్మీకి కాల్ చేసి, అమ్మ బిర్యానీ తినాలనిపిస్తే నువ్వు అడిగితే నేను పెట్టానా కూతురా అని చెప్పి వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసింది. మేమైతే రెడ్ బకెట్ బిర్యానీ పెట్టాం 4 పర్సన్స్కి. ఇది ప్రైస్ అయితే 970 ఉంది. నాకైతే 838 పడింది. కూపన్ అప్లై చేసా, తెలిసిందే కదా జొమాటో లవర్స్కి కూపన్ లేకుండా ఉంటుందా. మొత్తానికి బిర్యానీ అయితే వచ్చింది, కానీ ఇది ఓపెన్ చేయడానికి అయితే పడ్డ కష్టాలు మామూలుగా లేవు. 1 వీక్ తినలేదు కదా, ఇంకో 10-15 మినిట్స్ తినకపోతే ఏం కాదు అనుకుందో మరేమో. మరి చాలాసేపటికి ఓపెన్ అయితే అయ్యింది. మన ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ ఫ్రై బిర్యానీ అదే ఆర్డర్ పెట్టాను. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. పీసెస్ ఎన్ని ఇచ్చాడబ్బా అని చెప్పి చూశాను. క్వాంటిటీ అయితే చాలా వర్త్. 4 పర్సన్స్ కనుంది, కానీ నార్మల్గా తినే వాళ్ళకైతే ఈజీగా 6 మెంబర్స్ తినొచ్చు. మేమైతే 6 మెంబర్స్కి సరిపోయింది. నాకు ఇది ప్లేట్లో వేసుకొని తినే అంత టైం కూడా సరిపోవట్లేదు, ఎందుకంటే అసలు అరోమాకి తినేయాలనిపిస్తుంది. అందరికీ సర్వ్ చేసి తిన్నాను. నాకు బిర్యానీ ఎంత ఇష్టం అంటే, మార్నింగ్ టిఫిన్కి, లంచ్కి, డిన్నర్కి, మధ్యలో స్నాక్స్కి మొత్తం బిర్యానీ పెట్టినా సరే అస్సలు విసుక్కోకుండా 365 డేస్ తింటా బిర్యానీ. నాకు అంత ఇష్టం. టేస్ట్ కూడా బాగుంది. బిర్యానీ తినడం అయితే అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు తింటానో చూద్దాం. 1 వీక్ గ్యాప్ వస్తుందా.